నమస్కారం. సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు సాయి. ముందుగా సత్య న్యూస్ ముఖ్యాంశాలు. నగరంలో 2 విద్యుత్ సబ్స్టేషన్లు ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ విద్యుత్ కొరత లేకుండా చూస్తానని హామీ. మార్కెటింగ్ శాఖ అధికారులపై రైతుల ఆగ్రహం. మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద రాస్తారోకో. బ్యాంకు ఉద్యోగుల నిరసన. వేతన సవరణ ఒప్పందాన్ని తక్షణం అమలు చేయాలని డిమాండ్. ప్రజలకు విద్యుత్ కొరత లేకుండా చూస్తానని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ భరోసా ఇచ్చారు. నగరంలోని రిమ్స్ 220 kV సబ్స్టేషన్ ఆవరణలో విద్యుత్ సబ్స్టేషన్ను జనార్దన్ ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అందించడంతో పాటుగా విద్యుత్ కోతలు లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. త్వరలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మరో 3 విద్యుత్ సబ్స్టేషన్లు ప్రారంభించనున్నట్లు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ తెలియజేశారు. సూపరింటెండెంట్ ఇంజనీర్ ఏ జయకుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కట్ట వెంకటేశ్వర్లు, ఏడీఈ పి వెంకటవరప్రసాద్, ఏఈ కె ప్రసన్న కుమార్, సబ్ ఇంజనీర్ సిహెచ్ రమేష్ బాబు, లైన్ ఇన్స్పెక్టర్ రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పక్కకు రండి. రాజా వరుణో ధ్రువంతే నో బృహస్పతి మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఈరోజు 3 సబ్స్టేషన్స్, ఒకటి రాజపాలెం, అదేవిధంగా ఒంగోలు టౌన్ లో ఒక 2 మేము ప్రారంభించడం జరిగింది. గొప్పలో ఒకటి వర్క్ జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా ఒక 3 సబ్స్టేషన్స్ కూడా ప్లేసెస్ ఐడెంటిఫై చేసి కొన్ని ఏరియాలను బట్టి అక్కడ కూడా ప్లేసెస్ చూసిన తర్వాత తొందరలో అవి కూడా మొదలు పెట్టేసి తప్పకుండా కూడా మన కార్పొరేషన్ అయిన ప్లేసెస్ అన్నింటిలో కానీ అటు వ్యవసాయం చేసుకునేటట్టు ఒంగోలు మండలం కానీ కొత్త మండలంలో కూడా మనకు కావాల్సిన ఎంత పవర్ ఉండేటట్టు కూడా తగు చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఏదైనా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఈరోజు అనేక చేయటం కూడా జరిగింది. దగ్గర 232 కోట్ల రూపాయలతో ఖర్చు చేసి 400 kV ఉప కేంద్రాన్ని పొదుల దగ్గర శాంక్షన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా 95 కోట్ల రూపాయలతోటి 200 kV ఉప కేంద్రం కందుకూరు దగ్గర శాంక్షన్ అవ్వడం జరిగింది. 35 కోట్ల రూపాయలతో 132 kV విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఏదైనా కూడా మన ప్రకాశం జిల్లాలోనే మన సీఎండీ గారు కూడా రావటం కూడా జరిగింది. వాళ్ళు రివ్యూ చేసుకొని డిపార్ట్మెంట్ ఎంతో అందుబాటులో ఉండి ఎస్సీ గారు వీళ్ళంతా కూడా ఎంతో బాగా చేస్తా ఉన్నారు. కాబట్టి ఎలక్ట్రికల్ విషయంలోకి వచ్చేటప్పటికి మొన్న కూడా కొత్తపట్నంలో రైతులు టైం కావాలని చెప్పేసి అడగగానే ఇమీడియట్ గా వాళ్ళు మన ఎస్సీ గారు కానీ సీఎండీ గారు కానీ స్పందించి ఇమీడియట్ గా వాళ్ళంతా రైతులను ఈ రోజు ఆదుకోవడం కూడా జరిగిందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. రైతులకు ట్రాన్స్ఫారం ఫెయిల్ అయినప్పుడు గతంలో మరి ట్రాన్స్ఫారం మార్చడానికి వాళ్ళు వెహికల్స్ పెట్టుకోవడం, అదే ఆఫీసుల చుట్టూ తిరగటం, ఇవన్నీ ఇబ్బందులు లేకుండా మరి రైతు ఫోన్ చేసి కానీ చెప్పినట్టయితే, కాల్ సెంటర్ కి ఫోన్ చేసి చెప్పినట్టయితే రైతు ఎలాంటి ఆఫీస్ చుట్టూ తిరగకుండా మరి ట్రాన్స్ఫార్మర్ రూరల్ ఏరియాలో అయితే 24 గంటలు, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 12 గంటలకు మార్చాలని ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం మరి అలానే రైతులు ట్రాన్స్ఫార్మర్స్ ఫెయిల్ అయినప్పుడు వాళ్ళ వెహికల్స్ పెట్టుకోకుండా డిపార్ట్మెంట్ నుంచే వెహికల్స్ పెట్టడానికి దాదాపు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 12 వెహికల్స్ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ విద్యుత్ పరంగా మరి ఒంగోలు టౌన్ లో ఆర్ఏపీడీఆర్పీ కింద అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. సింగిల్ ఫేజ్ 3 వైర్ లైన్ అంతా కూడా 3 ఫేజ్ 5 వైర్ లైన్ గా మార్చడం, అలాగే
మరి కొత్తగా లైన్లు ఏ బజార్లో అమ్మినాయి, పెద్ద బజార్లో అమ్మిటి, లేకపోతే అక్కడ సెకండ్ సైడ్ లైన్ వేయటం, రోడ్ క్రాసింగ్స్ అన్ని కూడా మనం అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కార్పొరేషను, తర్వాత ముందు డెవలప్మెంట్ బాగుంటుంది కాబట్టి ఈ రోడ్ క్రాసింగ్స్, సర్వీస్ వైర్లు అన్ని కూడా రోడ్ క్రాస్ అయితే వెహికల్స్ మూమెంట్ కి వీటన్నిటికీ ఇబ్బందిగా ఉండి తెగిపోయి వాళ్ళకు కూడా వినియోగదారులకు కూడా అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి అటువంటి అసౌకర్యం లేకుండా 2 సైడ్ల రోడ్డుకి లైన్లు వేసే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. పేద ప్రజల ఆర్థికాభివృద్ధికి పీడీసీసీ బ్యాంక్ తోడ్పడుతుందని ఆ బ్యాంక్ చైర్మన్ ఈదర మోహన్ బాబు చెప్పారు. తమ బ్యాంకు ద్వారా మహిళా సంఘాలకు రుణాలను అందజేయడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. నాబార్డ్ ఆర్థిక సౌజన్యంతో 8 జాయింట్ లయబిలిటీ గ్రూపులకు పీడీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో 16 లక్షల రుణాలను బ్యాంక్ చైర్మన్ ఈదర్ మోహన్ బాబు అందజేశారు. జిల్లాలో 2000 జాయింట్ లయబిలిటీ గ్రూపులు ఉంటే ఇప్పటి వరకు 400 గ్రూపులకు మాత్రమే రుణాలు అందించినట్లు నేషనల్ అగ్రికల్చరల్ బ్యాంకింగ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ జ్యోతి శ్రీనివాస్ తెలియజేశారు. పీడీసీసీ బ్యాంక్ సీఈఓ రావెళ్ల మోహన్ రావు మరియు పలువురు బ్యాంక్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మరియు నాబార్డు వారి సౌజన్యంతో జాయింట్ లయబిలిటీ గ్రూప్స్కి 2 లక్షల రూపాయల ఒక్కొక్క గ్రూప్కి ఇవ్వడం జరిగింది. మరి ఒంగోలు పట్టణంలో అదేవిధంగా సంతమాగులూరు బ్రాంచ్కి సంబంధించి కూడా ఈ ఒక్కొక్క గ్రూప్కి 2 లక్షల చొప్పున ఇవ్వడం జరిగింది. మరి భవిష్యత్తులో ఇటువంటి స్వయం సహాయక సంఘాలని ప్రోత్సహించేదానికి కేంద్ర సహకార బ్యాంక్ కృతనిశ్చయంతో ఉంది. పట్టణ ప్రాంత ప్రజలకు కానీ మరి రాబోయే రోజుల్లో గ్రామీణ రైతాంగానికి కానీ విరివిగా సేవలు అందించేదానికి కేంద్ర సహకార బ్యాంక్ పూర్తి స్థాయిలో సంసిద్ధమవుతుంది. మరి ఈ రోజున ఈ రుణ సహాయం తీసుకున్న గ్రూపులు మరి భవిష్యత్తులో వారి వ్యాపారాలు సక్రమంగా నిర్వహించుకుంటా మరి అభివృద్ధి చెందాలని, అదేవిధంగా వారి ఇన్స్టాల్మెంట్లు సక్రమంగా కట్టి ఇంకొన్ని ఎక్కువ గ్రూపులకి సహాయపడేదానికి కార్యక్రమంలో వారందరూ భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో నాబార్డ్ డీడీఎం గారు మంచి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. అందుకుగాను వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇవ్వాలి అని చెప్పి మన ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారు అన్నారు. మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి కలిపి 30,000 గ్రూపులు మన టార్గెట్. మన ప్రకాశం జిల్లా టార్గెట్ 2,000 గ్రూపులు అయినప్పటికీ నేటి దాకా ఒక 400 గ్రూపులు మాత్రమే మన బ్యాంకులన్నీ ఇవ్వగలిగాయి. నేటి వరకు మన కేంద్ర సహకార బ్యాంక్ ఏనాడు జేఎల్జీ అనే కాన్సెప్ట్ కానీ ఫైనాన్సింగ్ కానీ చేసి ఉండలేదు. కానీ మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఇవాళ మనం 9 గ్రూపులకి 18 లక్షలు ఇస్తున్నాము. మంచి మెంబర్స్ ఎస్హెచ్జి నుంచి వీళ్ళు చూస్ చేసుకుని వాళ్ళందరూ కూడా కిరాణా, తర్వాత బట్టల దుకాణం, లేకపోతే ఒక ప్రొవిజన్ స్టోరు, జెరాక్స్ సెంటర్, ఈ విధంగా మంచి మంచి యాక్టివిటీస్ టేకప్ చేసి వాటితో ఈ రుణాన్ని అంటే ఉపాధితో వచ్చేటువంటి ఆదాయాన్ని ఈ రుణాన్ని తిరిగి కట్టడానికి ఉపయోగించబోతున్నారు. ఈ విధంగా చేయడం వల్ల మనం ఈ కొల్లాటరల్ అనేది లేకుండా అంటే హామీ లేకుండా కూడా మనం ఎట్లా గ్రామీణ ప్రాంతాల్లో రుణాలు ఇవ్వగలుగుతాము అనే దానికి మనం నాంది పలుకుతున్నాం అన్నమాట. జిల్లాలోనే మరి ప్రకాశం జిల్లాలో ఏ బ్యాంక్స్ మరి జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ ఇంతవరకు ఇచ్చి ఉండలేదు. మొట్టమొదటిగా మన బ్యాంక్ ద్వారా ఇస్తా ఉన్నాము. దీనికి ముఖ్యంగా మా బ్రాంచ్ మేనేజర్లు అయినటువంటి సంతమాగులూరు బ్రాంచి మరి టౌన్ బ్రాంచ్ మేనేజర్లు ఇద్దరు కూడా మరి ముందుకొచ్చి మంచి గ్రూపులను సెలెక్ట్ చేసుకుని మరి వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రుణాల పంపిణీ మరి ఇస్తూ ఉన్నారు. కాబట్టి ముందుగా వాళ్ళిద్దరిని కూడా అభినందిస్తూ జిల్లాలో మిగతా మేనేజర్లు కూడా విరివిగా గ్రూపులు జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరూ కూడా విరివిగా రుణాలు మంజూరు చేసి బ్యాంకుకి తద్వారా గ్రూపులకు కూడా ముందుకు రావడానికి స్మార్ట్ విలేజీ వార్డుల ద్వారా మెరుగైన జీవన ప్రమాణాలు అందిస్తామని జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. పర్చూరు మార్కెట్ యార్డులో స్మార్ట్ విలేజ్ వార్డుల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. స్మార్ట్ విలేజీ స్మార్ట్ వార్డుల కార్యక్రమంలో సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే విషయంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు కోరారు. కొల్లావారిపాలెం ప్రభుత్వ స్కూల్లో 5వ తరగతి అభ్యసిస్తున్న గాదె శ్రీకాంత్ పర్యావరణం, మరుగుదొడ్ల గురించి వివరించడం అందరినీ ఆకట్టుకుంది. కుటుంబాలకు మరుగుదొడ్ల సదుపాయం లేదు. బహిరంగ కాలకృత్యాలు తీర్చుకుంటున్న జనావళిలో ఇండియా అత్యంత అభివృద్ధి ప్రదేశంగా దృష్టి
పెన్ను శాపమై అని నిత్యం చెప్పుకోలేని వేదన పాలవుతున్న మన తల్లి చెల్లెళ్ళ మన మర్యాదను కాపాడాలన్నా అపారిశుద్ధ్యం పెంచి పోషిస్తున్న అంటూ రోగాల తాగటి నుండి వేదాంత జీవుల్ని కాపాడాలన్నా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారానే సాధ్యమవుతుంది. ఇదిలోనూ వీటి చివర అదే చెత్త రహదారుల వెంట ఊళ్ళోకి స్వాగతం చెబుతూనే చెత్త ఎక్కడ చూసినా టన్నుల కొద్ది పెరిగిపోయిన చెత్తనే దర్శనమిస్తూ మనకు సవాల్ విసురుతుంది. ఈ చెత్తను ప్రారంభి శుభ్రమైన గ్రామాలను చూసేందుకు రూపొందించిన కార్యక్రమాలు స్వచ్ఛ భారత్ జన్మభూమి మా ఊరు. మీరు కూడా పై కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని మన బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం. జై జన్మభూమి, జై హింద్. శిశు మరణాలు అనేటువంటి మీద లేకుండా చూడటం అనేది, ఈ ప్రసవాలు అనేటువంటివన్నీ కూడా ఆసుపత్రిలోనే జరగటం అనేది, అలాగే పుట్టినటువంటి పిల్లలందరికీ 9 సంవత్సరాలు వయసు వచ్చే వరకు పౌష్టికాహారాన్ని అందించడం అనేది, అవి 3 చదివారు మొదటిది కాకుండా. ఇప్పుడు 4 చదవండి. కూడా వ్యక్తి వికాసానికి సంబంధించినటువంటి అంశాలు. అంటే తల్లి గర్భం ధరించినప్పటి నుంచి ప్రసవించడం, తల్లి బిడ్డ క్షేమంగా ఉండటం, పెంచే పిల్లలకి పౌష్టికాహారం ఇవ్వడం, అలా పెరిగే పిల్లలకి చదువు చెప్పించడం, 18 సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళు బడి మానకుండా చదవడం, 18 దాటిన తర్వాతే పెళ్లి చేయడం. సో ఇది 5 అంశాలు మనం నెంబర్లు వేయించుకున్నా కూడా వీటిలో ఉన్నాయి. నాకు ఈ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత నాకేమనిపిస్తుందంటే, నిజంగా పర్చూరు నియోజకవర్గంలోని 95 పంచాయతీలని రాబోయే 100 రోజుల్లో లేకపోతే మార్చి 31వ తారీఖు లోపు వీలైనంత వరకు ఈ 3 ఫ్యాక్టరీసే కాదు 4-5 ఫ్యాక్టరీలు కూడా కలుపుకొని ఇవన్నీ కూడా మనం చేసుకుంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 67-68 సంవత్సరాల తర్వాత కూడా సగానికి పైగా కుటుంబాలకి మరుగుదొడ్లు లేవు మన నియోజకవర్గంలో. అలాంటిది రాబోయే 45 రోజుల్లో ఈ 67 సంవత్సరాల ప్రభుత్వాలు చేయలేని పనిని మనం చేసుకోవాలనే సమోన్నత లక్ష్యాన్ని మనం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. దానికి ప్రతి ఒక్కళ్ళు కార్యోన్ముఖులై పనిచేయాలని చెప్పి కలెక్టర్ గారు ఒక మంచి స్ఫూర్తి కలిగించే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా, మండల స్థాయి కావచ్చు, జిల్లా స్థాయి కావచ్చు, రాష్ట్ర స్థాయి వరకు కూడా ప్రజా సమస్యలన్నింటినీ కూడా ఎవరికి ఏ సమస్య ఉన్నా, ఎటువంటి గ్రీవెన్స్ ఉన్నా కూడా ఆ గ్రీవెన్స్ ని మీకోసం పోర్టల్లో ఆ గ్రీవెన్స్ కు సంబంధించినటువంటి అధికారికి మీ గ్రీవెన్స్ కనుక ఇచ్చినట్లయితే దాన్ని స్కాన్ చేసి మీ అందరికి మీకు రసీదు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల 9, 10 తేదీలలో నంద్యాలలో జరిగిన తైక్వాండో పోటీలలో ఒంగోలు సాంఖ్య విజనరీ స్కూల్ విద్యార్థులు ఏ రాజశేఖర్ రెడ్డి, పి రోహితాచారి, ఎం వంశీ చంద్రారెడ్డి, పి ఆమనిరెడ్డి తదితరులు పలు పథకాలు సాధించారు. విజేతలను ఏఎంసీ మాజీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యాం, ఇన్స్ట్రక్టర్లు కె చెంచురామయ్య, వైకే శ్రీనివాసరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో అయినాబత్తిన కృష్ణారావు, నల్లూరి నరేష్, కృష్ణారెడ్డి, కె వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చి 60 సంవత్సరాలు గడిచినా మాదిగల జీవితాల్లోని అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా తయారైందని రాష్ట్ర మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షులు పెద్దిపోగు కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ పుసులూరి బోయేజ్ అన్నారు. మాదిగల సంక్షేమం కోసం ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నామని పేర్కొన్నారు. సంక్షేమ సంఘం నాయకులు ఎం భాస్కర్రావు, ఆవుల ఇమానియల్ రాజు, పి డానియల్, పాలెపోగు యోహాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజకీయ పార్టీలు ఎలక్షన్కు ముందు పసిపిల్లవాడికి చాక్లెట్లు ఇచ్చినట్టు మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని తర్వాత గద్దెనెక్కిన తర్వాత వాళ్ళు అదిగో ఇదిగో అదిగో ఇదిగోని మాయ మాటలు మాదిగల్ని మోసం చేస్తున్నారే గాని మాదిగల్ని ఎంత అమాయకత్వంగా రాజకీయ నాయకులు వాడుకుంటున్నారంటే అది రాజకీయ నాయకులకే తెలుసు. నేను మ్యాక్సిమం ఫైట్ చేస్తాను, ఫైట్ చేసి సీ దట్ ఈజ్ డన్, అది పని చేయాలని అనుకుంటున్నాను. దీనితోడు జిల్లా తరఫున మనోడు ప్రెసిడెంట్ తర్వాత ఇట్లా కొన్ని ఏర్పాటు చేద్దామని ఒక ఆశ ఉంది, మనసు ఉంది.
ఆ మనసు ప్రకారం చేస్తాను. గతంలో చేశారు లేదా అని నాకు అనవసరం, కానీ నేను చేస్తాను, నేను చేయగలను. ఎందుకంటే పరిచయాలు ఉన్నాయి కాబట్టి, పరిచయాలు విస్తృతం ఉన్నాయి కాబట్టి, ఐఏఎస్ ఆఫీస్ తోటి మినిస్టర్ తోటి పరిచయాలు ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం మా వాళ్ళకి మ్యాక్సిమం చేస్తాం. నగరంలోని ఆంధ్ర హై స్కూల్లో ఫ్లవర్స్ డేని నిర్వహించారు. ఇంగ్లాండ్కి చెందిన వాలంటరీ ఆర్గనైజేషన్కి చెందిన మేనేజర్ టాయ్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు సందేశమిచ్చారు. స్కూల్ కరస్పాండెంట్ బొమ్మల శ్రీనివాసరావు, స్కూల్ డైరెక్టర్ బి విజయలక్ష్మి, ప్రధానోపాధ్యాయులు పి నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్య న్యూస్లో మరిన్ని విశేషాలు చూసే ముందు స్వల్ప విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి సత్య న్యూస్. సత్య న్యూస్కు తిరిగి స్వాగతం. పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు 41 సుమధుర మెలోడీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరి ఎంతగానో అలరించింది. గాయనీ గాయకులు ఆలపించిన గీతాలు ఎంతో వీణుల విందు చేశాయి. సిబిఎన్ రీడింగ్ రూమ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో రమణ పాత్రో, హేమమాలిని, హెలెన్ కుమారి, అబ్బాస్, సిహెచ్ మల్లికార్జున్ పాడిన పాటలు ప్రేక్షకుల హర్షధ్వానాలు తెలిపారు. నిర్వాహకులు ఆళ్ల భాస్కర్ రెడ్డి, ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఎస్కే రఫీ పాల్గొన్నారు. శుభమస్తు మ్యారేజ్ బ్యూరో వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రకాశం జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అంటే ఘంటసాల మాస్టర్ గారి కంటే మన ప్రకాశం జిల్లాలో పుట్టినటువంటి భానుమతి గారు సీనియర్, అది మనకి గర్వకారణం. మన భానుమతి గారు ఎక్కడ ఉన్నారో మీ అందరికి కొంతమందికి తెలిసే ఉంటుంది. ఏనుగు చెట్టు పక్కనే ఉన్నారు కొంతకాలం భానుమతి గారు. అటువంటి అద్భుతమైనటువంటి భానుమతి గారితో ఘంటసాల గారు మొట్టమొదటి పాట పాడటానికి, ఆ పాట కూడా ఒక విచిత్రమైనటువంటి పాటనిచ్చారు. భానుమతి గారు ఓహో నా రాజా, ఓహో నా రాజా, రావో మా రాజా, ఓహో నా రాజా అని కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. మార్కెటింగ్ శాఖ అధికారుల తీరుకు నిరసనగా సుబాబుల్ జామాయిల్ రైతులు ఏఎంసీ వద్ద రాస్తారోకో నిర్వహించారు. మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ఈసార్ ముఖం చాటేసి వెళ్లారని ఈ సందర్భంగా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాస్తారోకో కారణంగా జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. మార్కెటింగ్ శాఖ సంయుక్త సంచాలకుడు శ్రీనివాసరావు, సహాయ సంచాలకుడు సయ్యద్ రఫీ అహ్మద్ రైతులతో మాట్లాడిన అనంతరం రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రైతు సంఘం కార్యదర్శి డి గోపీనాథ్, అధ్యక్షుడు పమిడి వెంకట్రావు, అబ్బూరి వెంకటేశ్వర్లు, కె వెంకటేశ్వర్లు, కిల్లారి పెద్దబ్బాయి, బోడపాటి లక్ష్మీనారాయణ, తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు కొండగుంట వెంకయ్య, రంగా కిసాన్ సంస్థ ప్రతినిధి చుంచు శేషయ్య తదితరులు పాల్గొన్నారు. ఏంది ఇప్పుడు కొనుగోలు చేయించాలి, ఒప్పందం రేటు ప్రకారం సుబాబుల్ జామాయిలతో ఎయిమ్స్ అధికారులు కుమ్మక్ చేయించాలి. సుబాబుల్ ఐక్యత మార్కెట్ చేసే అధికారుల నిర్లక్ష్య వైఖరి బ్రదరు
ఇది అసలు అమలు కాకుండా వాళ్ళకి ఒకరోజు ఏడీఎం గారు వస్తే ఫోన్ చేస్తే ఒక ఐటీసీ గుమస్తా విజయవాడ మీటింగ్ లో కూడా జరిగింది. విజయవాడ మీటింగ్ లో జరిగిన తర్వాత వచ్చి కచ్చి తీసుకొని నేను చెప్పే 4 మాట తిని ఆయన అనంగా 4 మాట తిని పొగాకులో పెట్టున్న బ్యాంక్ గ్యారంటీ, దీనిలో కూడా బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి కొనుక్కోవడంతో పాటు అక్కడ కృష్ణా జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లాలో ఒక అగ్రిమెంట్ అయింది. దాని ప్రకారం సుబాబులు ఇంత, జామాయిలు ఇంత అని ఏదో రేటు ఫిక్స్ చేశారు. దాని ప్రకారం కొనని అడుగుతున్నాను. నేను నిన్న ఆయన అంటున్నారు శివరాం గారు ఎవరో చెప్తారు, శివరాం గారు ఒప్పుకున్నారు అడుగుతున్నారంట వదిలిపెట్టమని. నేను ఎక్కడ వదిలిపెట్టమన్నాను? చెప్పండి. కృష్ణా జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లాలో వదిలేస్తున్నారు. నేను అడిగాను ఏ పద్ధతిలో వాళ్ళకి వదిలేస్తున్నారు, ఏ పద్ధతిలో వాళ్ళు వదులుతున్నారు, మరి ఇక్కడ ఎందుకు వదులుతుంది? ఈ 2 విషయాలు మాకు తెలియజేయాల్సిన అవసరం. బ్యాంక్ గ్యారంటీ ఐటీసీ వాళ్ళు ఏమన్నారంటే ఇట్లా మేము ప్రతి ఆర్టీసీ కార్మికులకు మెరుగైన పే స్కేలు, ఉద్యోగ భద్రత కల్పించటమే టీఎన్టీయూసీ ముందున్న లక్ష్యమని టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వివి నాయుడు పేర్కొన్నారు. వైశ్య భవన్లో జరిగిన టీఎన్టీయూసీ సదస్సులో ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే సమర్థవంతమైన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమేనన్నారు. ఆర్టీసీ కార్మికులకు గృహ నిర్మాణం చేయాలన్న సంకల్పాన్ని ముఖ్యమంత్రి నెరవేరుస్తారని పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు చుండూరు వెంకటేశ్వర్లు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వి శేషగిరిరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి భూమా హరిబాబు, రీజియన్ బాధ్యులు ఎన్ రామారావు, డిపో సభ్యులు ఆర్ ఆంజనేయులు, ఎస్కే ఇస్మాయిల్, కె రాంబాబు, కె శ్రీనివాసరావు, వైసీ శేఖర్, ఎస్కే జిలానీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా బాబు గారు ఎంతో చొరవతో ఆర్టీసీ కార్మికుల పట్ల సామరస్యపూర్వకంగా ప్రేమపూర్వకంగా వాత్సల్యంతో అనేక వరాలను ప్రకటించారు. వారికి కార్మిక పరిషత్ తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా అనేక సమస్యల్లో కార్మికులు కొట్టుమిట్టాడుతున్నారు. పని భారం అధికంగా అవడం, ఖాళీలు, ప్రమోషన్లు లేక ఇబ్బందులు పడడం, కొన్ని సర్వీసులు డ్యూటీలు అవర్స్ తగ్గించి పని భారం పెంచడం, గ్యారేజీలలో కూడా ఖాళీలు భర్తీ చేయక పని భారం పెరిగిపోతుండడం, ప్రతి కేటగిరీలో అసంతృప్తి పూర్తిగా పెరుగుతున్నది. ఈ సందర్భంగా కార్మిక తరపున ప్రతి ఒక్క కేటగిరీ ఎంప్లాయీకి మేము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. దానికి వెరవలసిన అవసరం లేదు. కార్మికుల పైన ఈగ కూడా వాళ్ళకుండా చూసే బాధ్యత కార్మిక ప్రధాన కార్యదర్శిగా వివి నాయుడుగా నేను అందరికీ హామీ ఇస్తున్నాను. ఈ రోజు ఉన్నటువంటి యూనియన్లు తమ పబ్బం గడుపుకుంటున్నది తప్పితే యూనియన్ నాయకులు ఉనికి కార్మికులకు ఏమాత్రం ఒక్క వంతు కూడా కృషి చేయడం లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కార్మికుల శ్రేయస్సు గతంలో హైదరాబాదు 5 రోజులు మస్టర్ ఇస్తే ఇద్దరు డ్రైవర్లకు ఈరోజు 4 రోజులు మస్టర్లకు తిప్పుతున్న ఘనత మన ఆర్టీసీ చరిత్రలో ఎప్పుడూ లేదు. ఈరోజు గుర్తింపు పొందినటువంటి ఎంప్లాయీస్ యూనియన్, ఈ పక్క మజ్దూర్ యూనియన్, ఈ 2 కలిపి కుమ్మక్కై ఆర్టీసీలో కార్మికుల శ్రమశక్తిని దోపిడీ చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంగన్వాడీలను మరింత బలోపేతం చేసేందుకు, బాలింతలకు, పిల్లలకు పౌష్టికాహారం సక్రమంగా అందించేందుకు ప్రపంచ బ్యాంకు సహకారంతో కొత్త ప్రాజెక్టును జిల్లాలో అమలు చేస్తున్నామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి కె లీలావతి పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో ఎక్కడ లోపాలున్నాయో తెలుసుకుని ఈ కార్యక్రమం ద్వారా సరిచేయడం జరుగుతుందని, 7 జిల్లాల్లో ఈ ప్రోగ్రాం అమలవుతోందని తెలిపారు. ప్రతి బ్లాకుకు 2 సిబ్బందిని నియమించి వారి ద్వారా ప్రతి కార్యక్రమం కంప్యూటర్లో పొందుపరిచి మాతా శిశు మరణాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలలోని గుడ్లు అమ్ముకుంటున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయని, వాటి మీద కూడా చర్యలు తీసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్షలకు ముందు భయం వేడి విజయం సాధించాలని జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. చీరాలలో సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు ప్రేరణ తరగతులను ప్రారంభించిన కలెక్టర్ సందేశమిచ్చారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. విద్యతో పాటు అన్ని రంగాలలో ప్రతిభ చూపాలని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి మయూరి, తహసీల్దార్ బి సత్యనారాయణ, జిల్లా విద్యాశాఖాధికారి విజయభాస్కర్, కళాశాల ప్రిన్సిపల్ ఎన్ రంగారావు తదితరులు పాల్గొన్నారు. పది సంవత్సరాల తర్వాత మిగిలినటువంటి జీవితానికి ఒక దారిని ఎంచుకునే ఒక క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నారు మీరందరూ. సో అది ఏ వైపు మన మార్గం ఉంటుంది, ఏ వైపు మన ప్రయాణం ఉంటుంది అనేది మీరు ఏ విధంగా ఈ పరీక్షలు రాస్తారనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అది అంతవరకు మీకు అర్థమైంది. సో ఇక రెండో అంశం ఏంటంటే, వాస్తవంగా ఈ కార్యక్రమం ఎందుకోసం ఏర్పాటు చేశామంటే, ఇంతవరకు రాసినటువంటి పరీక్షలు మామూలు పరీక్షలు, బట్ ఇప్పుడు రాసేటువంటివి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ కాబట్టి దీనిలో తప్పకుండా ప్రతిభ చూపిస్తేనే పాస్ అవుతారు, లేకపోతే పాస్ అవ్వరు. అందువల్ల ప్రతి ఒక్కరూ ప్రతిభ చూపించే విధంగా తయారు కావాలంటే కొంత కష్టపడి చదువుకోవడం అనేటువంటిది కావాలి. ఆ విధంగా కష్టపడి చదువుకోవడం అనేది ఎందుకు చేయాలి అని ఒకసారి మీరు ఆలోచిస్తారని మిమ్మల్ని అందరినీ పిలిచాను. ఆర్టీసీలో కండక్టర్ల వ్యవస్థకు మంగళం పాడేందుకు రూపొందించిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర దళిత సేన జిల్లా శాఖ అధ్యక్ష కార్యదర్శులు పి మధుసూదన్ రావు, ఈదర చంద్రమౌళి ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీంల సాయంతో కండక్టర్లు విధులు నిర్వహించరాదని న్యాయస్థానం ఇచ్చిన సూచనలను అమలు చేయాలని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. సత్య న్యూస్ లో మరిన్ని అప్డేట్స్ చూసే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. సత్య న్యూస్. బ్యాక్ టు న్యూస్. రాష్ట్ర బడ్జెట్లో జిల్లాలోని ప్రాజెక్టులకు, రిజర్వాయర్లకు నిధులు కేటాయించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని వెలుగొండ, గుండ్లకమ్మ రిజర్వాయర్, చిన్నపోలిరెడ్డి కోర్సిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, సంగమేశ్వర పాలేరు రిజర్వాయర్, భవనాసి రిజర్వాయర్, పాలేటిపల్లి రిజర్వాయర్ పనులు పూర్తి చేసి త్రాగునీటికి, సాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం మాజీ జిల్లా కార్యదర్శి జాల అంజయ్య, నగర కార్యదర్శి జీవి కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేసి పెట్టినటువంటి ధనం ఇది కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులకు జేబులు నిండినయ్యి ఈ మొత్తం రిజర్వాయర్లు ఆగిపోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ప్రకాశం జిల్లాలో ఈ రిజర్వాయర్లు వాళ్ళు వెంటనే రేపు మార్చి రాబోతుంది. ఫిబ్రవరి బడ్జెట్ అసెస్మెంట్స్ అంచనా వేస్తున్నారు. ఈ మార్చి బడ్జెట్లో ప్రకాశం జిల్లాకు సంబంధించిన రిజర్వాయర్లన్నీ ప్రభుత్వం ప్రత్యేకంగా అధ్యయనం చేయించి పరిశీలన చేసి ఏ రిజర్వాయర్ ఎందుకు ఆగింది అనేది పరిశీలన చేయించిన తర్వాత దీని కనుక పరిష్కారం చేయకపోతే మార్చి బడ్జెట్లో నిధులు కేటాయించి దానికి తగిన పరిష్కారం చేస్తే మన జిల్లా ప్రధానమైనటువంటి వెనకబాటుతనానికి కావాల్సినటువంటి సాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది, తాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది. ఈ రెండు సాగునీటి సమస్యలు పరిష్కారం చేయకుండా జిల్లా అభివృద్ధి అని అంటే అసాధ్యం. చంద్రబాబు నాయుడు గారు 9 నిమిషాలు చెప్పారు, 9 అంశాలు పెట్టాడు. వాటి గుండా అభివృద్ధి కాదు. అసలు ముందు తాగునీటి సమస్యలు పరిష్కారం చేయమని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ సాధించడం కోసం అసలు ప్రత్యక్ష కార్యక్రమం అయినా తీసుకుంటాం. 6 రిజర్వాయర్ల వారీగా కూడా మేము ఆందోళన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రేపు బడ్జెట్ సమావేశాల్లో వీటికి సంబంధించినటువంటి నిధులు కేటాయించాలని, కేటాయించకపోతే ఏ ప్రాజెక్టు ఎందుకు ఆగిందో మా దగ్గర వివరాలు ఉన్నాయి. ప్రభుత్వం కూడా స్టడీ చేసి ఈ పూర్తిగా రిజర్వాయర్లన్నీ ప్రారంభించాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, మేము కోరుకుంటున్నాం. 10వ వేతన సవరణ ఒప్పందాన్ని తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్ని పర్యాయాలు ఆందోళనలు చేపట్టినప్పటికీ ఐబీఏ మొండి వైఖరిని అవలంబిస్తోందని బ్యాంకు ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపించారు. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన కొనసాగుతుందని వారు హెచ్చరించారు. బ్యాంకు ఉద్యోగ సంఘాల నాయకులు బి రామచంద్రరావు, చిడితోటి మోహన్ బాబు, యు వేణుగోపాల్, ఎం నరేంద్ర, జి విజయమోహన్, కృష్ణమోహన్, వంశీ, కృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పదో వేతన సవరణ ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతున్నా దానికి అతిగతి లేకుండా ఉంది. ఈ వేతన సవరణ సాధించేంత వరకు
మేము పోరాటానికి సిద్ధపడుతున్నాం. ఈ పోరాటం ఇప్పుడు కాదు, 3 సంవత్సరాల నుంచి ఈ వేతన సవరణ కోసం, మెరుగైన జీతాల కోసం బ్యాంకు ఉద్యోగులు 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. దీని భాగంగా ఈరోజు లంచ్ అవుట్ డెమాన్స్ట్రేషన్ జరుగుతున్నాయి. తర్వాత 25, 26, 27, 28 4 రోజులు పూర్తి సమ్మెలో దేశవ్యాప్తంగా బ్యాంకులు సమ్మెకి వెళ్తున్నాయి. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఈ వేజ్ రివ్యూస్ జరుగుతూ ఎంతో ప్రాముఖ్యత కలిగిన వేజ్ రివ్యూస్ అన్ని డిపార్ట్మెంట్లకు ఇస్తూ ఉన్న భారతదేశానికి బ్యాంకింగ్ సెక్టర్ అనేది పట్టుకొమ్మ లాంటిది. అలాంటి బ్యాంకింగ్ వ్యవస్థలో పనిచేసినటువంటి మా ఉద్యోగులందరికీ కూడా సరైన వేతనం ఇవ్వకుండా ఈ మొండివేగా వ్యవహరిస్తుంది గవర్నమెంట్. సో మా వల్ల జరిగేటువంటి ఇబ్బంది ఏమైనా ఉంటే ప్రజలందరూ కూడా మమ్మల్ని క్షమించాలి. అలాగే ప్రజల యొక్క సంఘీభావం, వారి యొక్క ఆశీస్సులు మాకు కావాలి. మాకు ప్రజలందరూ కూడా సహకారం కావాలని కోరుకుంటూ రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నగరంలోని పలు ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఒంగోలు నగరంలోని కొత్తపట్నం బస్టాండ్ సెంటర్, రైతు బజార్ పరిసర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర విభజనలో పొందుపర్చిన అంశాలను ప్రజానికానికి వివరించి వారిని చైతన్యపరుస్తున్నామని కాంగ్రెస్ నాయకులు తెలియజేశారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీపతి ప్రకాష్, పీసీసీ కార్యదర్శి ఎద్దు శశికాంత్ భూషణ్, రసూల్, నిమ్మకాయల శ్రీనివాసరావు, గాదె లక్ష్మారెడ్డి, నవీన్ రాయ్, సొలస శ్రీనివాసరావు, కొప్పోలు సుబ్బారావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కోటి సంతకాల సేకరణ రాష్ట్ర నిధుల కోసం మాకు రావాల్సిన నిధులు మాకు ఇచ్చి మమ్మల్ని డెవలప్మెంట్ చేయాల్సిందిగా మోడీ గారిని అడుగుతూ కోటి సంతకాల సేకరణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాం. 4వ రోజు అయినటువంటి ఈ రోజున కొత్తపట్నం బస్టాండు, టూ టౌన్ పక్కన ఉన్న రైతు బజార్లో కోటి సంతకాల సేకరణ ప్రజలు విరివిగా మంచి పని చేస్తున్నారు. మంచి కార్యక్రమం. మమ్మల్ని దీనిలో భాగస్తులు చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి. ప్రజలందరూ మాతో మంచిగా సహకరిస్తున్నారు. మేము వెళ్లిన ప్రతి ప్రాంతంలో కూడా ఈరోజు రాష్ట్ర హితం కోసం పాటుపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని చూసి ప్రజలందరూ హర్షిస్తున్నారు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా మీరు చాలా మంచి పని చేస్తున్నారని చెప్పి అడిగి మరీ వచ్చి దగ్గరకు వచ్చి సంతకాలు పెడుతున్నటువంటి తీరు మీరందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా మీరు చాలా మంచి పని చేస్తున్నారయ్యా, వాస్తవాలు ఇప్పుడు తెలుస్తున్నాయని చెప్పి మమ్మల్ని చాలా ప్రోత్సహిస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి అన్యాయం జరుగుతూ ఉందో, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు గాని, ప్రత్యేక హోదా గాని, ఆ విషయంలో మా అధ్యక్షులు ఏ విధంగా పోరాటం చేస్తా ఉన్నాడో ఆ పోరాటానికి మద్దతుగా మేము ప్రకాశం జిల్లాలో ఈ విధంగా అన్ని కార్యక్రమాలు ఆయనకు మద్దతుగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్లోనే ప్రకాశం జిల్లా మొట్టమొదటిగా సంతకాల సేకరణ కార్యక్రమం భాగంగా మొదటి స్థానంలో ఉంచేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కోటి సంతకాలతోటి మేము ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ డబ్బు రావాల్సినటువంటి పరిస్థితి కోసంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది. మరి ముఖ్యంగా రేపు 13, 14 తారీఖుల్లో కాంగ్రెస్ మేధోమథనం విజయవాడలో ప్రారంభమవుతుంది. స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డుల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. చీరాలలో స్మార్ట్ విలేజీ వార్డుల వర్క్ షాప్ ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. స్మార్ట్ విలేజీలు, వార్డుల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిర్దేశించిన 20 అభివృద్ధి సూచికలను అధికారులు సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ సూచించారు. బహిరంగ ప్రదేశాలలో మలమూత్ర విసర్జనకు స్వస్తి పలకాలని, అలాగే శిశు మరణాలు నివారించడంలో సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ ఈ సందర్భంగా ఆదేశించారు. జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ, రెవెన్యూ డివిజనల్ అధికారి కమ్మ శ్రీనివాసరావు, చీరాల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతల సునీత, మున్సిపల్ చైర్మన్ ఎం రమేష్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బడి మాయకుండా చూసేది ఆడపిల్లల విధానం. ఈ అన్ని కనుక ఒకసారి పరిశీలిస్తే మనకు కనిపించేది ఏంటంటే మానవ అభివృద్ధి మీద మొదట మనము కేంద్రీకరించాలి. సో మానవ అభివృద్ధి అంటే మీరు అనుకోవచ్చు, ఏ మనుషులందరం అభివృద్ధి చేయలేం కదా, మంచి రంగురంగుల బట్టలు వేసుకుంటున్నాం, చక్కగా చదువుకుంటున్నాం, మంచి మేకప్ అవుతున్నాం, ఇంకా అభివృద్ధి చెందుతూ ఏమైంది అని మీరు అనుకోవచ్చు. మానవ అభివృద్ధి అంటే చనిపోకూడదు. ప్రసవించినటువంటి బిడ్డ సంవత్సరం జరుపుకుందే చనిపోకూడదు. ఆ విధంగా
తల్లులు పిల్లల్ని కనేటప్పుడే చనిపోతున్నారు అంటే ఆ మానవ సమాజం అభివృద్ధి చెందలేదని అర్థం. ఒకవేళ ఆ మానవ సమాజం ఇంకా అభివృద్ధి చెందుంటే తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉండేవారు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలంటే అక్కడ ఎన్నో రకాలైనటువంటి వసతులు ఉండాలి, ఎంతో అవగాహన ఉండాలి. ఒక స్త్రీ గర్భం దాల్చిన దగ్గర నుంచి ప్రసవించి పిల్లల్ని పెంచే విషయంలో ఆ స్త్రీకి కానీ ఆ కుటుంబానికి కానీ పూర్తి అవగాహన ఉండాలి. ఇక్కడ చాలా మంది ఐసీడీఎస్ లో మెడికల్ హెల్త్ లో పనిచేస్తున్నారు. ఇది తీసుకొని ఆ గ్రామాల్లో ఉపాధ్యాయులు అందరితో మొబైల్ చేసి గ్రామస్తులందరికీ వెళ్ళి వాళ్ళు అవేర్నెస్ తీసుకొచ్చి ఏ అవసరం ఉంది పేరెంట్స్, దీని యొక్క నీట్ ఏంటి, ఎలా చేయాలని కానీ ఒక ప్రోగ్రామ్ తీసుకున్నట్టయితే విద్యార్థులు ఉపాధ్యాయులతో ర్యాలీ నిర్వహించినట్టే ఇంకా ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు కలుపుకొని ఇది ఎవరికి వాళ్ళు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ పర్సన్స్, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రోగ్రామ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాకుండా ఇది మన సొంత ప్రోగ్రామ్ తీసుకున్నట్లయితే అలా చేసినట్లయితే డెఫినెట్ గా 10,000-20 రోజులు నెలలు పడుతుంది. లేదా 1 month హాఫ్ 1 month లో మనం ఈ ప్రోగ్రామ్ సాధించినట్లయితే ఈ ఒక్క ప్రోగ్రామ్ సాధిస్తే మిగతా 19 ప్రోగ్రాంలు కూడా సాధించడం సులభమైంది. కానీ ప్రజలందరూ కూడా నా విజ్ఞప్తి, మనం ఎప్పుడో గాంధీ గారు చెప్పారు రోడ్ పరిశుభ్రతతో ఆరోగ్యం గురించి. మరి ఈ రోజు మనం ఈ ప్రోగ్రామ్ కానీ సాధించినట్లయితే మిగతా అన్ని ప్రోగ్రాంలు కూడా మనం సాధించి స్మార్ట్ విలేజ్ అండ్ స్మార్ట్ వార్డు తయారు చేస్తున్నాం. రాజకీయాలు ఇక సత్య న్యూస్ ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో 2 విద్యుత్ సబ్స్టేషన్లు ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ విద్యుత్ కొరత లేకుండా చూస్తానని హామీ. మార్కెటింగ్ శాఖ అధికారులపై రైతుల ఆగ్రహం, మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద రాస్తారోకో. బ్యాంకు ఉద్యోగుల నిరసన, వేతన సవరణ ఒప్పందాన్ని తక్షణం అమలు చేయాలని డిమాండ్. సత్య న్యూస్ లో నేటి మాట. మంచితనం అనే పెట్టుబడి ఎప్పటికీ లాభాలనే పంచుతుంది. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.